స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. సో తెలంగాణలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చేసింది. కొంతమంది మెరిట్ లిస్ట్ లో లేకుండా నాట్ క్వాలిఫైడ్ కింద ఉన్నారు. వాళ్ళు మీరు తెలంగాణ స్టూడెంట్స్ జెన్యున్ గా అయితే సో వాళ్ళు అడిగినటువంటి రిమార్క్స్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మనకు 26th ఆఫ్టర్నూన్ వరకు 12 వరకే మాత్రమే ఉంది. సో తొందరపడి అప్లై చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ వచ్చేటట్టు చూసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ ఉంటేనే మీరు వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి మీరు అర్హులు, లేదంటే మీకు సీట్ కోల్పోతారు. సో దట్ ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు ఎట్టి పరిస్థితిలో యూనివర్సిటీకి వెళ్ళైనా వరంగల్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీకి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకొని మీరు దాంట్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో పేరు ఉండేటట్లు చేసుకుంటేనే మీ ఇబ్బందులు ఎన్నన్నా పడండి. సో మీ సీటు వచ్చే దాని ముందు ఆ ఇబ్బందులు పడే కష్టాలన్నీ తక్కువే. సో వెళ్ళి ఇన్ని ఏండ్లు 4 ఏళ్ళు కష్టపడింటారు, ఓకే ఇప్పుడు పోగొట్టుకుంటే లైఫ్ చాలా వేస్ట్ కదా, సో ఇబ్బంది పడతారు కదా. సో దట్ యూనివర్సిటీకి వెళ్ళైనా మీరు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీది ఫైనల్ మెరిట్ లిస్ట్ లో పేరు ఉండేటట్లు చేసుకుంటే మాత్రమే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, అంటే మీరు ఎలిజిబుల్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక చూసినట్లయితే మనకి 690 నుంచి కూడా అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 620 అబౌవ్ ఉండే వాళ్ళ పిల్లలంతా కూడా ఆల్రెడీ సీట్స్ వచ్చేసే ఉంటాయి. సో ఇంకా 600 అండ్ అబౌవ్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా కొన్ని ఆల్ ఇండియా కోటాలో వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళు ಎಲ್ಲರೂ 620 600 ఉన్నట్టు వాళ్ళు తెలంగాణలోనే పార్టిసిపేట్ చేసే అవకాశం చాలా ఉంటుంది. ఓకే, సో ఇక మనం నిన్న చూసాము జనరల్ లో మనకు ఎంతమంది ఉన్నారు, కేటగిరీలో ఎంతమంది అప్లైడ్ స్టూడెంట్స్ ఉన్నారు అనేది. సో కాంపిటీషన్ అయితే చెప్పాలంటే పెరిగిందనే చెప్పచ్చు. ఓకే, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే కూడా ఎంతమంది రిజిస్టర్డ్, ఎంతమంది మనకి క్వాలిఫైడ్, ఇవంతా కూడా అప్లికేషన్ ఎగ్జామ్ కి ఎంతమంది అప్లై చేశారు, క్వాలిఫై ఎంతమంది అయ్యారు, దాంట్లో ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఎంతమంది చేసుకున్నారంటే రిజిస్ట్రేషన్ వచ్చేసి క్వాలిఫై అయినటువంటి వాళ్ళలో 18,469 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంట్లో ఓపెన్ లో 3,498 ఉన్నారు, నిన్న వీడియోలో కూడా చూసాం. సో వీటన్నిటి బట్టి కూడా కట్ ఆఫ్ అనేది సో మెరిట్ లిస్ట్ ని బట్టి మీ స్కోర్ ను బట్టి ఎంతమంది కేటగిరీలో ఉన్నారు అనే దాన్ని బట్టి సో మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ లాస్ట్ రౌండ్ వరకు మనకి ఏదో ఒక కాలేజీ లాస్ట్ కేటగిరీ ఏలో వచ్చేటువంటి ఛాన్స్ ఎంత మార్క్స్ వరకు ఉంది అనేది ఒకసారి చూద్దాం మనము. సో మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి రెడీగా అండి. సో ఆల్మోస్ట్ రౌండ్ 1 లో అన్ని ఆప్షన్స్ పెట్టుకోవడానికే ట్రై చేయండి, ఏది వదిలిపెట్టద్దు. సెకండ్ రౌండ్ లో పెట్టుకోవచ్చు కదా అని, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లోనే సీట్ అలొకేషన్ అనేది ఆల్మోస్ట్ అయిపోతుంది. సో చాలా తక్కువ సీట్లు, ఎవరైనా ఆల్ ఇండియా కోటాకు రౌండ్ 2 లో అట్లా వెళ్లే వాళ్ళవి ఖాళీ అవ్వడము ఇలాంటివి తప్పనిచ్చి పెద్దగా ఖాళీలు అనేది తక్కువ ఉంటాయి అన్నమాట. సో మాక్సిమం ఆపర్చునిటీ రౌండ్ 1, ఓకే, ఫేజ్ 1 లోనే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక వెబ్ ఆప్షన్స్ అంటారా, మీరు టాప్ ప్రయారిటీ ఉన్న మంచి కాలేజెస్ పెట్టుకోండి, లేదా మీకు దగ్గర లేదు మనకు అన్ని మార్క్స్ రాలేదు అనుకున్నప్పుడు సెకండ్ టైర్ 2 టైర్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నప్పుడు మీకు దగ్గర ఉన్నటువంటి కాలేజెస్ పెట్టుకోండి. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత పేషెంట్ లోడ్ ఎలా ఉంది, ఒక ఎక్విప్మెంట్ హాస్పిటల్లో ఎలా ఉన్నాయి, మనకి లర్నింగ్ ఎలా ఉంది, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకోండి. ఓకే, ఇక హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐ రాకున్నా కొన్ని టాప్ ప్రైవేట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే సిటీ నుంచి బయటకు వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. సో ఇలా కూడా కొంతమంది గవర్నమెంట్ కాలేజెస్ ని వదిలేస్తారు కూడా అన్నమాట. సో అవి చూసుకొని మీకు మీ కన్వీనియంట్ ని బట్టి ఫీజు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, మంచి ప్రైవేట్ కాలేజ్ అనుకుంటే ప్రైవేట్ కాలేజెస్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో సిటీలోనే ఉండాలనుకుంటే కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక కట్ ఆఫ్ చూసినట్లయితే జనరల్ కి మనకి జనరల్ లో 3,492 మంది అప్లికేషన్స్ ఉన్నాయి.
సో 428 అనేది మీకు కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు. ఓకే, సో ఇక బీసీఏలో చూస్తే 375 మార్క్స్ కట్ ఆఫ్ ఉండొచ్చు. 1266 మంది అప్లై చేశారు. వీళ్ళల్లో టాప్ 400 లోపల ఉన్నటువంటి వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, బీసీబీకి చూస్తే 2750 అప్లికేషన్స్ రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళలో ఇంకా కొంతమంది యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి కొంతమంది ఎలిజిబుల్ కూడా కావచ్చు అనమాట. సో 415 అనేది చివరి ఆఖరి వరకు రౌండ్ లో కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. ఇక బీసీసీ చూసినట్లయితే 375 మార్క్స్ కట్ ఆఫ్ ఉండొచ్చు. 266 మెంబర్స్ అప్లై చేసుకోవడం జరిగింది. ఓకే, ఇక బీసీడీలో చూస్తే 2399 మంది అప్లై చేశారు. హెవీ కాంపిటీషన్, ఇది ఏపీలో అయినా తెలంగాణలో అయినా బీసీడీ. ఓకే, సో ఎంఆర్సీలు కూడా కన్వర్ట్ అయ్యేది బీసీడీలోనే ఎక్కువగా. 423 కట్ ఆఫ్ అనేది ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, 420 to 425 మధ్యలో ఓసీకి కుడియంగా ఇవైతే వెళ్తూనే ఉంది బీసీడీ. ఓకే, ఇక బీసీఈ చూసుకున్నట్టయితే 2591 మంది అప్లై చేశారు. రిజిస్టర్ అప్లికేషన్ లో ఉన్నాయి. వీళ్ళకి 420 వరకు కట్ ఆఫ్ అనేది ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, 418 to 420. ఇక ఎస్సీ వన్ లో కూడా మనకి యూజ్ నంబర్ అయితే 117 మంది అప్లై చేస్తున్నారు. 290 మార్క్స్ వరకు 1+or-2 కట్ ఆఫ్ ఉండొచ్చు. SC2 లో ఇక 259 మెంబర్స్ ఉన్నారు. ఈసారి బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ చాలా మంది అనేది ఉన్నారు. కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. సో SC2కు 259 అప్లై చేస్తే 376 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. SC3లో 1500 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి హెవీ కాంపిటీషన్ ఉంది. 405 కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. ఇక ఎస్టీలో చూస్తే ఎస్టీలో కూడా 2000 మంది ఉన్నారనమాట ఇక్కడ. సో ఎస్టీకి కాంపిటీషన్ ఎస్సీతో పాటు ఉంది ఇక్కడ. 405 406 దగ్గర కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. సో ఇక ఈడబ్ల్యూఎస్ చూస్తే 1116 మంది అప్లికేషన్స్ ఉన్నాయి. 420 to 425 మధ్యలో కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. ఇక మైనార్టీ చూస్తే 3358 అప్లికేషన్స్ వచ్చాయి. దీంట్లో 416 వరకు 415 416 వరకు కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు అనమాట. ఓకే, మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో లాస్ట్ టైము 4400 దగ్గర మనకి ర్యాంకుకి అంటే ఓపెన్ మెరిట్ లిస్ట్ లో స్టేట్ దాంట్లో వచ్చింది, సీట్ వచ్చింది. చూస్తే అదే ర్యాంక్ దగ్గర ఇప్పుడు వస్తుంది అనుకుంటే 434 మార్క్స్ దగ్గర ఈ ర్యాంక్ అయితే 4400 ఉంది. సో సీట్స్ పెరిగాయి కదా, మనకి ఇంకొక 5 మార్కులు తగ్గచ్చు కదా అనుకుంటే 428 430 మధ్యలో కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. సో అందుకే నేను ఓసీకి 428 అని చెప్తా ఉన్నాను అనమాట. ఓకే, లేదంటే 434 దగ్గర సేమ్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ర్యాంకుకి ఇప్పుడు వస్తుంది అనుకుంటే 434 దగ్గర కట్ ఆఫ్ ఉంది. సో సీట్స్ పెరిగాయి కాబట్టి మనకు క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి ఇంకా కొంచెం ఒక 5 మార్క్స్ తగ్గే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ విధంగా అనేది మనము కట్ ఆఫ్స్ అనేది తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా లాస్ట్ రౌండ్ వరకు కట్ ఆఫ్ అనమాట. ఓకే, థర్డ్ రౌండ్ లో వచ్చేటువంటి దాన్ని బట్టి ఏదో ఒక కాలేజ్ లో వీళ్ళకైతే రావచ్చు అనమాట. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ ఎంతమంది అప్లై చేసినారు అనేది కూడా ఈ వీడియో అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. అదే విధంగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.